ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ వరంగల్కు పోయిండు. ఆడ కలోజీ కళాభవన్ను కొలాయించిండు. మరి సీఎం సార్ వస్తుండని అక్కడి అధికారులు కూడా పోయేవరకల్లా ఏర్పాట్లని మంచిగానే చేసిండ్రా. రేవంత్ గారి ఎంబడి ఎవరెవరు పోయిండ్రు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి ఓదానకొకటి. అగో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ పక్కపొంటి ఆటపాటల మంత్రి జూపల్లి కృష్ణారావు సారు, బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు, ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు, మహిళా మంత్రి అడవి బిడ్డే సీతక్క, ఇంకా మాలస్క మందే ఉన్నారు కదా. అందరు గాడికి చేరుకోగానే ఇక కాలోజీ కళాభవన్ను సారు కొలాయించిండు. చూడండి, బంగ్లా మంచిగా అనిపిస్తున్నదా? మీ మీటింగ్లైనా ఎక్కడ ఉంటే ఇక మీ పిల్లలు ఆటలు పాటలు డ్యాన్సులు నాటికలు నాటకాలు ఏకపాత్రాభినయాలు పద్యాలు పాటలు అన్నీ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు అన్నీ వస్తాయి. ఇక ఇట్లా ప్రారంభమైనాక కాలోజీ కళాక్షేత్రం కట్టాలని పునాది రాయి వేసిండ్రు కానీ కట్టింది లేదు. మా కాంగ్రెస్ ఏలుబడిలోకి వచ్చినాకనే 9 నెలలా కట్టినాము, ఓపెనింగ్ చేసి అందులో కుడికాలు కూడా పెట్టినాము అని సీఎం సారు చెప్పుకొచ్చిండు. అయ్యా ఆటపాటల ప్రోగ్రాంలు పెట్టుకునేందుకు మీటింగులు చేసుకునేందుకు వాళ్ళు మంచిగానే ఓపెనింగ్ చేసిర్రు. అట్టనే కాలోజీ గారి ఆశయాలకు తగ్గట్టు కూడా మీ కాంగ్రెస్ సర్కారు ఏలుబడి ఉంటే మంచిగుంటుంది. కాలోజీ నారాయణరావు సారు కలల తెలంగాణను కూడా మీ ప్రజాపాలననే చూపిస్తారంటే ఏ లోకాన ఉన్నాడో ఆ మహానుభావుడు కూడా మురిసిపోతాడు. మీ ఇందిరమ్మ రాజ్యంలో గాయగురం చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.